ఫస్టే దారి తప్పాం. ఏమంటివి మరీ భయంకరమైన ఆఫ్ రోడ్ అవుతుంది. ఇక్కడే బోట్స్ అన్ని కన్నడలో ఉన్నాయి. ఫారెస్ట్లీ అడ్వెంచర్ ఏంటో అర్థం కావట్లేదు. ఇట్లో మరీ ఎక్కువ ఉంటుంది. వాటర్ఫాల్ అక్కడ ఉంది. శ్రీ బ్రహ్మి దుర్గా పరమేశ్వరి టెంపుల్. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, వాళ్ళు రికార్డ్ చేద్దన్నారు. సో యాక్చువల్లీ 3 డేస్కి ప్లాన్ చేసుకున్న ట్రిప్ అర్ధాంతరంగా ఒక్క రోజులోనే ఆపేయాల్సి వచ్చింది. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జర్నీ. ఈరోజు మన ట్రిప్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో ఫస్టే దారి తప్పాం. సో మనం బేలాకల్ తీర్థ వ్యూ పాయింట్కి వెళ్ళాలి, కానీ దారి తప్ప ఎక్కడికో లోపలికి వచ్చాం. సో ట్రయింగ్ టు గెట్ బ్యాక్ ఆన్ ద రూట్. ఇక్కడ రైట్ తీసుకోవాలి. కరెక్ట్గా వెళ్తున్నామో లేదో. ఏమంటివి ఇది కరెక్ట్ దారంటివా? సో దారి అయితే కనిపించట్లేదు. టైం వచ్చేసి 2 అవుతుంది. ఇందాక అక్కడెక్కడో బోర్డు చూసా, ఇక్కడ ఇంకో దారి ఉంది. ఓకే, దారి కరెక్ట్ అయితే పర్లేదు. ఒకవేళ కరెక్ట్ కాకపోతే మళ్ళీ యూటర్న్ తిప్పడం చాలా ఇబ్బంది ఇలాంటి ప్లేసెస్లో. అమ్మా, మరీ భయంకరమైన ఆఫ్ రోడ్ అవుతుంది. నాకు తెలిసి మై వాక్ వెళ్ళాలనుకుంటా. మనుషులు కూడా ఎవరు కనిపించట్లేదు అడిగి వెళ్దామంటే. మ్యాప్స్ మాత్రం ఇటే అంటుంది. సో ప్రస్తుతానికి వెనక్కి వెళ్తున్నాం. ఎవరైనా కనిపిస్తే ఎటు వెళ్ళాలని అడిగి వాళ్ళ ఇన్స్ట్రక్షన్ని ఫాలో అవుతాం. అంతా వేడిని అడుగు. మొత్తానికి మనిషిగా అనిపించాడు. गाड़ी जाएगा, गाड़ी जाएगा ఈ కడే 2 కిలోమీటర్ గాడి. ఓకే, సో ఇలా లోపలికి వస్తే లోకల్స్ కనిపించారు. సో వాళ్ళని అడిగి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఫాలో అవుతున్నాం. సో మేము ఫస్ట్ వెళ్ళి తిరిగి వచ్చిన దారే ఆయన చెప్తుంది. సో యాక్చువల్లీ ఈరోజు సండే కదా, జనాలు ఉన్నారు అని అంటున్నాడు.
సో చూడాలి. వీడు ఇక్కడ బోర్డు పెట్టాడు కానీ ఒక యారో పెట్టుంటే సరిపోయేది. సైడ్ నుంచి వాటర్ ఫ్లో అవుతున్నాయి. సో యాక్చువల్లీ వాటర్ ఫాల్ని రీచ్ అవ్వాలంటే ఫస్ట్ ఈ రూట్లో ఒక 3 కిలోమీటర్స్ బైక్ వెళ్తుంది. సో 3 కిలోమీటర్స్ బైక్ వెళ్ళిన తర్వాత ఇంకొక 3 కిలోమీటర్స్ ట్రెక్ చేయాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ని బట్టి చూస్తాము, కానీ మోస్ట్లీ ట్రెక్ అయితే చేయము. వ్యూ పాయింట్కి వెళ్ళి రిటర్న్ అవుతాం. కానీ ఎక్కడుందో అర్థం కావట్లేదు. ఫారెస్ట్లో మరీ ఎక్కువ ఉంటుంది. సో వినిపించేదంతా నమ్మలేము. బోట్స్ అన్నీ కన్నడలో ఉన్నాయి. సో అర్థం కావట్లేదు. వాడు జనాలు ఉంటారని చెప్పారు కానీ మాకెవరు కనిపించట్లేదు. ఈ ఫారెస్ట్లీ అడ్వెంచర్ ఏంటో అర్థం కావట్లేదు. అక్కడ బోర్డు ఇట్టుందిగా. ఓకే. అయ్యో, టు బి హానెస్ట్ వీఆర్ వెరీ కన్ఫ్యూజ్డ్ యాక్చువల్లీ. ఏం చేస్తున్నాం బా? ఓకే, ఏది బోర్డు? ఓకే, సిమెంట్ రోడ్ వచ్చింది. ఓకే, అంగా అదే బర్డ్ సాంచురీ. సో యా, వాటర్ ఫాల్ అక్కడ ఉంది. సో వాటర్ ఫ్లో చాలా తక్కువ ఉంది. నేక్కడైతే మాకు కనిపిస్తుంది కానీ కెమెరాలో ఎంతవరకు కనిపిస్తుందో తెలీదు. సో ఫ్రమ్ హియర్ వీఆర్ హెడెడ్ టు కమలశిల టెంపుల్ దగ్గరికి వచ్చాం. సో టెంపుల్ పక్కనే కొలను ఉంది. వాటర్ చూడొచ్చు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. సో టెంపుల్ వచ్చేసి ఇటు సైడ్ ఉంది. సో ఇక్కడ మనం కాలు తక్కుని నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాం. సో టెంపుల్ నేమ్ ఈరోజు మా ఐటినరీలో ఇది సెకండ్ ప్లేస్. సో ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ బ్రహ్మి దుర్గా పరమేశ్వరి టెంపుల్, కమలశిలే అని కూడా అంటారు. సో మేము వచ్చేసి 4 o'clock అవుతుంది టైం. సో మేము ఫస్ట్ చూసుకున్న ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో టెంపుల్ లోపల కెమెరా అలౌ లేదు. సో నేనేం షూట్ చేయలేదు. బట్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్స్. కార్నాటిక్ ఆర్కిటెక్చర్ మొత్తం కొట్టేసినట్టుగా అనిపిస్తుంది. ఎవ్రీథింగ్ లైక్ లోపల బెల్స్ నుంచి అమ్మవారి విగ్రహం వరకు మీకు ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది. అండ్ పైనుంచి సన్లైట్ స్కాటర్ అవుతుంటే కింద ఆ లైట్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా టెంపుల్స్లో పైన కొన్ని పెంకులను తీశారు. అది కూడా చాలా టేస్ట్ఫుల్గా చేశారు. సో ఆల్ ఐమ్ ట్రయింగ్ టు సే ఇస్ డోంట్ మిస్ దిస్ ప్లేస్. ఒకవేళ మీరు ఇటువైపు నుంచి ఎటైనా వెళ్తుంటే, లేదు మీరు ఇటు ప్లాన్ చేసుకుంటున్నా సరే, ప్లీజ్ కీప్ దిస్ ఇన్ యువర్ ఐటినరీ. సో యా, ఫ్రమ్ హియర్ వీఆర్ హెడెడ్ బ్యాక్ టు ఎ డ్యామ్. సో మళ్ళీ మిమ్మల్ని అక్కడ కలుస్తాను. టెంపుల్ నుంచి మేము డ్యామ్కి అయితే స్టార్ట్ అయ్యాం. సో డ్యామ్ నేమ్ వచ్చేసి సేవా హక్లు డ్యామ్. అండ్ టెంపుల్ నుంచి 40 kilometers డిస్టెన్స్ ఉండే, 45 kilometers డిస్టెన్స్ ఉండే. కాకపోతే
మొత్తం ఘాట్ రోడ్స్, మధ్యలో కొన్ని సిమెంట్ రోడ్స్ అండ్ ఘాట్ సెక్షన్ కాబట్టి మొత్తం టర్నింగ్స్, హెయిర్ పిన్ బెండ్స్ ఉండే. సో టైం పట్టింది. ఆల్మోస్ట్ మేము అక్కడ 4 o'clockకి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు 5 అవుతుంది. 1 hour పట్టింది. సో ఇంకా ఒక 8 kilometers ఉంది. సో ఈరోజు ప్లాన్ ప్రకారం ఈ యొక్క ప్లేస్ చూసుకుని మళ్ళీ రిటర్న్ అయిపోతాం. సో రేపటి ఐటినరీ రేపటికి సపరేట్గా ఉంది. అండ్ రేపు అవి కవర్ చేసుకుని ఎల్లుండ కూడా ఇక్కడే ఉంటాం. సో ఎల్లుండకి వేరే సపరేట్ ప్లేసెస్ ఉన్నాయి చూడాల్సినవి, కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా చూసుకుని ఇంకా మేము రిటర్న్ అయిపోతాం. సో ఆల్రెడీ సన్సెట్ స్టార్ట్ అయింది. టైం వచ్చేసి 5 అవుతుంది, 5:10 అవుతుంది. సో వీలైనంత తొందరగా వెళ్ళి ఒక 1/2 hour అక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ అయిపోవాలి. మేము వచ్చింది వింటర్ అయినా సరే ఎండ మాత్రం మామూలుగా లేదు. ఓకే, ప్లే గ్రౌండ్ చూసినావు ఎంత ఉందో. అదృష్టం ఉండాలి ఎంత పెద్ద గ్రౌండ్లో ఉండాలంటే. సో సన్న స్ట్రైట్గా కళ్ళకు కొడుతున్నాడు. కొంచెం డిమ్ అయిపోయింది విజన్ మొత్తం. రోడ్ ఏమో మొత్తం గతుకులు ఉంది. కరెక్ట్ టైంలో మ్యాప్ కూడా హ్యాండ్ ఇచ్చింది. ఓకే, అమ్మా రోడ్స్ మరి దారుణంగా ఉన్నాయి. సో కరెక్ట్ రూట్ వెళ్తున్నామో లేదో తెలియకుండా ఒక సైడ్ సన్సెట్ అవుతుంటే, అది కూడా ఫారెస్ట్ మధ్యలో, కొంచెం భయం వేస్తుంది. బట్ యా, లెట్స్ సీ. హోప్ఫుల్లీ ఐ థింక్ ఒక 1-2 kilometersలో మనకి డ్యామ్ వ్యూ పాయింట్ తగలాలి. బోర్డు ఉండొచ్చు. సో చూసుకుని రిటర్న్ అయిపోవాలి. ఓకే, నౌ వి ఆర్ ఇక్కడ. జలవార నిలయం. సో ఆల్రెడీ లోడ్ అయిన మ్యాప్ని బ్లైండ్గా బేస్ చేసుకొని వెళ్తున్నాం. అమ్మా చూడాలి, ఈ రోడ్ ఎండ్కి హోప్ఫుల్లీ వ్యూ పాయింట్ ఉండొచ్చు. ఆహా, కంప్లీట్గా బ్లైండ్ అయిపోతున్నా సన్ రైజ్కి. చాలా స్ట్రాంగ్గా పడుతున్నాయి కంట్లోకి. ఇక్కడ కూడా బోర్డు ఉంది, ఏంటో తెలియదు మనకి. మొబైల్స్ కంప్లీట్గా సిగ్నల్ లేదు మొబైల్స్లో. ఎయిర్టెల్ లేదు, జియో లేదు, బిఎస్ఎన్ఎల్ కూడా లేదు. ఇంకా కంప్లీట్గా ఆఫ్లైన్ మ్యాప్ని బేస్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఓయ్ ఓయ్ ఓయ్, బండి జారుతుంది. ఓకే, నౌ వి సీ ద క్రౌడ్. ఎస్, ఎక్కడైనా నీట్గా పార్క్ చేసుకుని వెళ్ళి చూడొచ్చు అనుకుంటా. క్లోజ్ ఉన్నట్టుంది. So this is the viewpoint.
అక్కడ అలా రోడ్డు ఉంది, కానీ వెళ్ళనివ్వట్లేదు. సో సింక్ హోల్ మీకు కనిపించదు. సో ఆ సింక్ హోల్లో వాటర్ ఇలా లోపలికి వెళ్తాయి. సో ఇక్కడంతా వాటర్ ఓవర్ఫ్లో అయ్యి అక్కడికి వెళ్తే మనకు అలా కనిపిస్తుంది. సో అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, వాళ్ళు రికార్డ్ చేద్దన్నారు. సో విల్ హియర్. సో ఆగండి, వ్లాగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో కథలో చిన్న ట్విస్ట్ ఉందని చెప్పాను కదా. సో యాక్చువల్లీ 3 డేస్కి ప్లాన్ చేసుకున్న ట్రిప్ అర్ధాంతరంగా ఒక్క రోజులోనే ఆపేయాల్సి వచ్చింది. సో నాకు చిన్న హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల రిటర్న్ అవ్వాల్సి వచ్చింది. సో స్పైన్లో చిన్న ప్రాబ్లం వల్ల రిటర్న్ అయ్యాను. చిన్న మైనర్ సర్జరీ కూడా అయింది. సో అర్ధాంతరంగా ఆగిపోయిన జర్నీని మళ్ళీ నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను, ఎలా స్టార్ట్ చేశాను, నా బైక్ అక్కడే వదిలేసి వెళ్ళాను, దాని సంగతి ఏంటి అన్నది చాలా ఇంట్రెస్టింగ్ బ్లాగ్ క్యాప్చర్ అయింది. సో నెక్స్ట్ బ్లాగ్ తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. సో దిస్ ఈజ్ సన్నీ కుంచే signing off. See you in the next vlog. Bye bye.